అందరికీ నమస్తే. ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లోకి వెళ్లేదానికంటే ముందు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడప్ అయిపోతా ఉంది. ముగ్గురు మంత్రులని కేటాయించారు కొత్తగా. ఎందుకంటే ప్రజలంతా కూడా చాలా మంది అడుగుతున్నారు సోషల్ మీడియా వేదికగా, మంత్రులు లేరేందండి, విద్యాశాఖకు లేరు, హోంశాఖకు లేరు, కీలకమైనటువంటి శాఖలకు లేరంటే ఓ 3 మంది మంత్రులను కేటాయించడంతో పాటు వెంటనే 96 మంది పిసిసి కార్యవర్గం, మరి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు టీంని కూడా ఫిల్అప్ చేసింది. అవి జిల్లాల వారీగా, తర్వాత మరి కమ్యూనిటీల వారీగా సామాజిక పరంగా సామాజిక న్యాయం చేస్తామని చెప్పిర్రు. ఇట్లా అన్ని సామాజిక వర్గాలకి వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, వైస్ ప్రెసిడెంట్లు కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ అధిష్టానం చేస్తా ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకంగా తీసుకున్నారు. చాలా కీలకంగా తీసుకోవడంతో పాటు ఇటు పదవుల్ని భర్తీ చేస్తూనే ఏ నియోజకవర్గంలో వీక్ ఉన్నాం, ఏ నియోజకవర్గంలో స్ట్రాంగ్ ఉన్నాం, ఏ జిల్లాలో వీక్ ఉన్నాం, ఏ జిల్లాలో స్ట్రాంగ్ ఉన్నాం అని సర్వే చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారట. ఏ పథకాల గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, ఏ పథకాల్లో మనం వీక్గా ఉన్నాం, ఏ పథకాలు మనకి ప్లస్ అవుతా ఉన్నాయి అనేటటువంటి ఇవంతా కూడా ఒక టీం తోటి సర్వే చేపట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉందట ఇంటర్నల్గా. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే వరంగల్ సభతోటి కొంచెం జోష్ పెరిగారు. వరంగల్ సభతోటి చాలా జోష్ పెరిగింది. గతంలో సంవత్సరం పాటు కొంచెం సైలెంట్గా ఉన్నారు. మనకి ఎమ్మెల్యే స్థానాలు తగ్గినాయి, ఎంపీ స్థానాలు అసలు ఏం రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళంతటా వాళ్ళ కందులో వాళ్ళే ఏలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే రైతు భరోసా అందరికీ లేదు, రైతు రుణమాఫీ అందరికీ కాలేదు, పెన్షన్లు పెంచలేదు, 2500 ఇస్తామని చెప్పిన మహిళలకు ఇయ్యలేదు, ఇయ్యకపోగా మెట్రో ఛార్జీలు పెంచిర్రు, మందు ఛార్జీలు పెంచిర్రు. కేసీఆర్ ఇచ్చినప్పుడు కొన్ని పథకాలు, కేసీఆర్ కిట్ కావచ్చు, అలాంటి పథకాలని కొన్నిటిని తీసేసిర్రు. తులం బంగారం అన్నారు కానీ కేవలం మనం ఇచ్చిన లక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంటర్నల్ గా సర్వే చేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉందట. రెండు పోటాపోటీగా ఖచ్చితంగా, ఎందుకనంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగాలి. సర్పంచ్ ఎన్నికలు ఖచ్చితంగా 1 or 2 months మహా అయితే, ఇప్పుడు మనం జూన్ 10th ఉన్నాం కాబట్టి జూలై 10th or ఎండింగ్ వరకు ఎన్నికలు రావచ్చు. కాబట్టి ఎవరికి వాళ్ళే కదా, కాంగ్రెస్ కావచ్చు లేదా బీఆర్ఎస్, ఈ రెండు కూడా ఖచ్చితంగా సర్వేలు చేపించుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా సరే అధికార పార్టీకి తప్పదు. అది ఏ రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అధికార పార్టీకి కొద్దిగా తిప్పలు తప్పవు అన్నట్టు అధికార పార్టీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటా ఉన్నారట. కేసీఆర్ అయితే ఉంటేనే బాగుండేది, కేసీఆర్ కొద్దిగా మంచి చేస్తున్నాడు. ఎక్కడంటే రైతు బంధు మీద చాలా అంటే చాలా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. రైతు బంధు 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత జూన్ 3rd or 4th week, ఇకపోతే డిసెంబర్ కూడా 3rd or 4th week, మహా అయితే డిసెంబర్, మళ్ళీ జనవరి వచ్చిన తర్వాత 1st week లో బాగా జాప్తా 5 ఎకరాలు ఉంటే 5 5లు 25,000 రూపాయలు, 5 5లు 25,000 రూపాయలు, 10 ఎకరాలు ఉంటే కూడా 10 5లు 50 రూపాయలు, 50,000 రూపాయలు అకౌంట్లో ఉన్నట్టే, రైతు అకౌంట్లో ఉన్నట్టే. ఇక అది ఫిక్స్డ్ డిపాజిట్ గా అయిపోయింది. ప్రతి ఏటా 2 సార్లు 5 ఎకరాలు ఉంటే 25,000, తర్వాత ప్లస్ 25 50,000 జమ అయినట్టే. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందనంటే ఒక పంట రాలేదు, అంతకు ముందు పంట బాగా లేటుగా వచ్చింది, ఇప్పుడు ఈ పంట కూడా 5 ఎకరాలు లోపించినా సరిగా ఇవ్వలేదు అనేటటువంటి రైతు బంధు మాత్రానికి చాలా ప్రభావం చూపిస్తా ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ మీద. అందుకే ఇంటర్నల్ గా చేసుకున్న సర్వేలో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రానికి మైనస్ లోనే ముందుకెళ్తా ఉంది అనేది కూడా కొంత ఇంటర్నల్ గా తెలుస్తున్నటువంటి సర్వే. సోషల్ మీడియా కావచ్చు, ఎన్నో టీవీ ఛానల్స్ పెడుతున్నటువంటి పోల్స్ కావచ్చు,
నియోజకవర్గ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు రిపోర్ట్లు తెప్పించుకోవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా వెళ్ళినప్పుడు ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతా ఉన్నారు దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత పెంచుతానని చెప్పినటువంటి పెన్షన్ల ప్రభావం కూడా, సెకండ్ పెన్షన్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉన్నదట. ఆసరా పెన్షన్లు ఇవి. ఎందుకంటే ప్రజలు తులం బంగారం గురించి ఆలోచించట్లేదు, స్కూటీల గురించి ఆలోచించట్లేదు, మహిళలకి 2500 అని చెప్పారు కదా దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు, ల్యాప్టాప్లు అని చెప్పారు దాని గురించి ఆలోచించట్లేదు, నిరుద్యోగ భృతి గురించి కూడా పెద్దగా ఆలోచించట్లేదు. కానీ ఎక్కువగా ఇక్కడ రైతు బంధు గురించి, పెన్షన్ల గురించి. అప్పుడు ఆసరా పెన్షన్లు అంటే మనందరికి తెలుసు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీళ్ళంతా వస్తారు కదా. గతంలో 2000 రూపాయలు పెన్షన్ వస్తా ఉన్నది, మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్కి నొక్కా నుంచి చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా. 4000 వస్తా ఉన్నాయా, రైట్ 6000 ఇస్తాం మనం అని చెప్పి గట్టిగా బలంగా ఏదైతే చెప్పినరో. ఎందుకంటే ఆసరా పెన్షన్లు అంటేనే వచ్చేటటువంటి పెన్షన్ అని ఆసరా చేసుకుని బతుకుతాం. వాళ్ళంతా కూడా వాస్తవంగా వస్తాయి అనుకున్నారు కానీ ఇయాల్టి వరకు రాకపోగా ఈ రెండు మెయిన్ పథకాల వల్ల, ఎందుకంటే ఈ రెండు పథకాలు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. బాజాప్తా రైతు బంధు ఎంతో కొంత అరెకరమా, ఎకరమా, 2 ఎకరాలు తీసుకునేటటువంటి రైతు ప్రతి కుటుంబంలో ఉంటాడు ఇవాళ తెలంగాణలో. అలాగే తెలంగాణలో ఎక్కువ శాతం కూడా పెన్షన్ తీసుకునేటటువంటి ఆసరా పెన్షన్ దారుడు కూడా కుటుంబంలో ఉంటారు. వాళ్ళు చర్చించుకుంటారు. పెన్షన్ పడ్డ ప్రతిసారి, పెన్షన్ తీసుకునే ప్రతిసారి కూడా ఖచ్చితంగా అవి గుర్తు రావా? రైతు బంధు గురించి వచ్చినటువంటి ప్రతి 6 నెలలకోసారి కూడా రైతు బంధు గురించి కూడా మాట్లాడుకుంటా ఉంటారు. ఇవాళ పెళ్లి 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు మన ఇంట్లో, దాని గురించి కళ్యాణ లక్ష్మి గురించి పెద్దగా మాట్లాడుకోకపోయినా ఇవి మన జీవితంతో పాటు కూడా నడుస్తూ ఉంటాయి ప్రజల జీవితాలతోటి. కాబట్టి ఇంటర్నల్ గా చేయించుకున్నటువంటి సర్వేలతోటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకే కొంత ఎక్కువ అనుకూలం అయితే ఉంది. సో అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రానికి కొంత మైనస్ ని ఇప్పటికే మూటగట్టుకుంటా ఉంది. కాకపోతే మరి ఇంకా ఏమైనా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, కొత్త పథకాలు ఏమైనా తీసుకొచ్చి సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చేలోపు మైనస్ ని ప్లస్ గా ఏమైనా మార్చుకుంటారా మరి లేదా అనేది మాత్రానికి సో కొంత వేచి చూడాలి.